జబర్దస్త్ ఉన్నది. నేను ఫస్టే చెప్పిన, ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ మ్యాన్ అండ్ వచ్చిన తర్వాత ఒక ల్యాండ్ మార్క్ సీఎం లాగా పేరు వస్తుంది అని. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అట్లనే రేవంత్ రెడ్డి ఒక పేరు వచ్చేస్తుంది త్రూ అవుట్ ఇండియా. ఎందుకంటే ఆయన కామన్ మ్యాన్, మైండ్ హై ఉన్నది కానీ కామన్ మ్యాన్ నేచర్ ఉన్నది. సో ఆ కామన్ మ్యాన్ నేచర్తో ఏమున్నది అంటే పబ్లిక్తో టచ్ కావాలి, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండాలి, పబ్లిక్కి ఏదైనా కష్టం ఉంటే నేను ఉండాలి, ఆ కమిట్మెంట్తో ఆ మైండ్ సెట్తో ఉన్నారు. అట్లాంటి సీఎం రావాలి అంటే తెలంగాణకి అదృష్టం. పాత సీఎం కలవడు, మనకు చెప్తాడు మీరు ఢిల్లీ పోవాలి అవరాన్న పొద్దుగాల ఢిల్లీ పోతే సాయంత్రం కలుస్తాం, కానీ నువ్వు ఇక్కడ ఉండిన తర్వాత 3 నెలలు నీతో కలవడానికి కష్టం. ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలు ఈ బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసినారు. ఈయన దొరకడు, దొరరాజ్యం పోవాలి. అవన్నీ చూసుకొని రేవంత్ రెడ్డి ఏం డిసైడ్ అయినారంటే కామన్ మ్యాన్ నాకు పవర్ ఇచ్చింది, కామన్ మ్యాన్లో ఉంటా, కామన్ మ్యాన్ దగ్గర ఉంటా. అదే ఆయన చేస్తున్నాడు. జబర్దస్త్ చేస్తాడు రేవంత్ రెడ్డి. 5 years కోసం ముఖ్యమంత్రి గాడు తమ్ముడు. రాసుకో ఫిరోజ్ ఖాన్ మాట, 15 years దాకా రేవంత్